గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హర హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హర హరిం రామం గోవిందం దధివామనం విష్ణుం నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం హర హరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈ రోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, విశాఖ నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాగమందులు. ముందర విశాఖ నక్షత్రం, తర్వాత ఆదిత్యగ్రహం, తర్వాత ఆశీర్వచనం. ఈ విశాఖ నక్షత్రం శ్రీ 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 జగద్గురు శృంగేరి పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క గురువు గారైన అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి నక్షత్రం. ఆయన యొక్క దివ్యానుగ్రహంతో 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయన యొక్క గొప్పతనం ప్రతిసారి చెబుతూ ఉంటాను, మళ్ళీ చెబుతున్నాను. ఆయన్ని స్మరిస్తేనే ఎడబాటుగా ఉన్న దంపతులు కలిసిపోతారు. ఏమీ ఉండదు. అహంభావం వల్ల, అత్తగారి అహంభావం వల్ల మొగుడు, కోడలు, కొడుకు, ఆ వియ్యపుడాలు, వియ్యంకుడు, ఒక ఆవిడ అహంభావం వల్ల, అలాగే మగవాడి అహంభావం వల్ల మిగతా 5గురు, లేదా ఆ అమ్మాయి అహంభావం వల్ల మిగతా 5గురు, మొత్తం 6గురు. 6గురులో ఒక్కళ్ళు జ్ఞాని ఉన్నా ఆ సంసారాలు బాగుపడతాయి. 6గురు కనుక అజ్ఞానులు, మనకి నేను చెప్తూ ఉంటాను, రాక్షసాంశతోటి జన్మిస్తే గాని అలాంటి వాళ్ళు తయారవరని చెబుతూ ఉంటాను నేను. రాక్షసాంశం జన్మిస్తేనే వాళ్ళకి ఇలాంటి బుద్ధులు పుడుతూ ఉంటాయి. ఏం చేద్దానంటే వాళ్ళు దోషం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు ఒక 5 నిమిషాలు ఆ అహంభావాన్ని వెండనాడి, పర్వాలేదు అత్తయ్య గారికి ఇటువైపు జాగ్రత్తగా ఉంటాం, రాకపోతే మావయ్య గారికి ఇటువైపు జాగ్రత్తగా ఉంటాం, రాకపోతే కాస్త ఏమంటే ఇటువైపు జాగ్రత్తగా ఉందా ఆ అమ్మాయి అన్న, ఆ అబ్బాయి అన్నా సరే, ఏదైనా సంసారాలన్నీ కూడా సుఖపడుతూ ఉంటాయి. ఈ మధ్యన ఈ విశాఖ నక్షత్రం అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిది అని చెప్పాక మొన్న విశాఖ నక్షత్రానికి ఈ విశాఖ నక్షత్రానికి మధ్యలో 2 దంపతులు ఏమీ లేదు, వాళ్ళకి విడిపోవడానికి కారణం ఏమీ లేదు. అంటే ఏమీ లేదు, ఆ అబ్బాయి ఇంట్లో ఉల్లిపాయలు తింటారు, ఆ అమ్మాయి ఇంట్లో ఉల్లిపాయలు తినరు. ఆ అమ్మాయిని ఉల్లిపాయ కూర తినమని అత్తగారు చేస్తుంటే ఆ అమ్మాయి తిన్నంది. మీ ఆవిడ నేను చెప్పినట్టు వినట్లేదు, నాకంటే లక్ష్యం లేదు అని చెప్పి ఆవిడ ముగ్గురితో చెప్పింది. ఆ తగాదా వచ్చి ఏమీ ఆవగిందులో అంత భాగం లేదు. అలా సమన్వయం చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ దంపతులు కలిశారనమాట. అలాంటి చిన్న వింటూ ఉంటే అనేక, అందులో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాక భార్య అహంభావం, భర్త అహంభావం. నేను సంపాదిస్తున్నాను కదా, నాకు స్వాతంత్ర్యం కావాలని ఆ అమ్మాయి అనుకుంటుంది. అయితే భారతదేశంలో ఇప్పటికి కూడా నా స్త్రీ స్వాతంత్రం మరొకసి, స్త్రీకి స్వాతంత్ర్యం లేదు అనే భావంతో ఈ రోజుకి ఆ అబ్బాయికి 4 లక్షల ప్యాకేజీ ఉండి ఆ అమ్మాయికి 40 లక్షల ప్యాకేజీ ఉన్నా ఆ అమ్మాయి ఆ అబ్బాయి చెప్పినట్టు వినాలి అనే సమాజం చూస్తూ ఉంటుంది. అలాంటి చిన్న అహంభావాలు దిగమింగుకుంటే హాయిగా చక్కగా ఉంటారు అందరూ కూడాను. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దివ్యానుగ్రహంతో ఆ ఎడబాటుగా ఉన్న దంపతులందరూ కూడా మళ్లీ విశాఖ నక్షత్రం వచ్చే లోపల ఎవరి మటుకు వాళ్లే అంతఃశోధన. అత్తగారైతే మన వల్ల ఈ కొడుకు కోడలు బాధపడ్డారు అని చెప్పి అత్తగారు, అలా మామగారు అయితే మామగారు, అబ్బాయి అయితే అదే. ఒకళ్ళు కనుక అహంభావాన్ని వినాడితే 5గురు సుఖంగా ఉంటారు. అంతే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు అందరూ సుఖంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఇవాళ పరమ పవిత్రమైన ఋషి పంచమి. ఈ ఋషి పంచమి కొత్తగా ఆచరించే వాళ్ళు
ఆచరించి ఋషిపంచమి వ్రతం పూర్తి చేసిన ఉద్యాపన అయిన వాళ్ళు, అదే ఋషిపంచమి చేస్తూ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆ అరుంధతి సమేత కశ్యపాది సప్తర్షి దేవతానుగ్రహం వల్ల సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ, పూర్తి అవబోయే వాళ్ళు దీక్షలో ఉన్న వాళ్ళకి సంపూర్ణంగా పూర్తి అవ్వాలని ఆకాంక్షిస్తూ ముందర విశాఖ నక్షత్రం. నా పక్కన ఉన్న మా తంగిరాజ్ శ్రీనివాస్ గారి అబ్బాయి సూర్యబాబు సుబ్రహ్మణ్యం సూర్యబాబు కొన్ని వందల వేలు ఋషిపంచ వ్రతాలు ఏం చేశాడు. ఓం విశాఖ నక్షత్రం. పశ్చాత్పురస్తాదభయన్మోऽस्तु నక్షత్రాణామధిపత్నే విశాఖే శ్రేష్ఠాలింగాగ్నే భువనస్య రూపౌ విశూషశత్రో నవబాధమానౌ అభక్షుధన్యుదరామరాజుం ఇంద్రాగ్నివా కామయేదాం శ్రేష్ఠం దేవానాం అభిజయేవేది తావేదమింద్రాగ్నిభ్యాం విశాఖాభ్యాం పురోడాఢమేకాదశబాలం నిర్వపదాం తదో వై తౌ శ్రేష్ఠం దేవానామభ్యయేదాం శ్రేష్ఠం వై సమానానాం అభిజయతి యనేతేన అభిజాయతే యౌతేన దేవం వేద సోత్రజోహోతి ఇంద్రాగ్నిభ్యాం స్వాహా విశాఖాభ్యాం స్వాహా శ్రేష్ఠాయ స్వాహా విదిత్యై స్వాహేతి అధిదేవత ప్రత్యధిదేవతా వేద విశాఖ నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. ఆదిత్య గ్రహం. ఓం ఆనుష్ఠేయన్నమృతం మత్యం చ హిరణ్యేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో అగ్నిం దోతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుప్రదం కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తవ్యసే ఓచే వసంతమగో హృదే. అధిదేవత ప్రత్యధిదేవతా వేద ఆదిత్య గ్రహానుగ్రహ సిద్ధిరస్తు. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భపదీయాదిత్య సవిత్రస్య భాస్కరేభ్యో నమః. ఛాయా పద్మనే ఉషా సౌఖ్యా సమేత శ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి. ఓం దివస్పరి ప్రథమం దిక్తే అగ్నిరస్పద్వితేయం పరిజాతవేదాః. తృతీయమప్సురవణ అజస్రమింధానయేనంజనదే స్మాజీః. అగ్నే త్రేధా త్రయాణి విత్తాదే సప్తవిభృతం వృత్తాః. విద్వానే నామ పరమంగః యద్విద్వాతమత్సంయత ఆజగంథా. ప్రేత్తా భువనాప్సంధం విచక్షాయేధే దివో అగ్రవోధన్నో. స్థిమాగోసమదస్య యోనో మహిషాహిన్వన్న అక్రందగ్నిస్థలయం నిరజ్జో క్షాభారే హత్యేరుధస్సవంజం. సత్యో జిజ్ఞానో విహిమిద్ధో అఖ్యతారోదసే భానునాభాత్యంతః. పుష్పాభతో అరజస్సు మేధామత్యేష్వగ్నిరమృతో నిధాని. యత్తి హోమమరిషం పరిభ్రజక్షుక్రేణ సోదిశాజ్యామి రక్షతో. విశ్వస్య కేతుర్భువనస్య గర్భారోదసి అమృఢాజ్జాయమానః. ఏవం చ తత్రయుగమత్పదాయంజనాయ ధగ్నిమయజంత పంచా. ఏనాముదారో ధర్మారయేణాం మనీషాణాం ప్రార్పణః సోమహోమః. సోనః సహసో అప్సురాజావిధాత్యగ్రజరావిధానః. అద్య కృణవత్పత్రశోచే భోపందేవ ఘృతవంతమగ్నే. ప్రతలాన్నస్యో అచ్చావిధ్యం నందేవ భక్తం యవిష్ఠా. ఆరంభగసౌశ్రవశేష్వగ్రముక్తముక్తా భజనస్య వారే. సూర్యే ప్రియో అగ్నభవాత్యుజ్జాతేన విరధుర్జనిత్రైః. ఆర్తేజమానానుద్యోను విశ్వావసూరిదధిరే భార్యాణి. మయా సహ ద్రవిడమిచ్చమానా హరిం గోవిందమిషిజో వివభ్రుః. శ్రియే రుచానః. అగ్నివందో అభద్రయోభిర్గిరేణంజయురజనయత్సురేతాః. అపాయ్యో ఇంద్రియ రసః. అహమస్మానుష్యాయనాయ దీర్ఘాయుత్వాయ
प्रतिशतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति अधिदेवता प्रत्यधिदेवता सहित विशाखा नक्षत्राधिष्ठान देवतानुग्रहेण अधिदेवता प्रत्यधिदेवता सहित आदित्य ग्रहानुग्रहेण शारदा चंद्रमौलेश्वर दिव्यानुग्रहेण लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामी दिव्यानुग्रहेण वेद पुरुषानुग्रहेण सिद्धि बुद्धि समेत वरसिद्धि विनायक स्वामी देवतानुग्रहेण अरुंधति लोपामुद्रा अगस्त्य अरुंधति सहित लोपामुद्रा अरुंधति अगस्त्य अरुंधति सहित कश्यपाद सप्तर्षि देवतानुग्रहेण च समस्त भक्तजनानां सकुटुम्बानां सबान्धवानां सपरिवाराणां क्षेमस्थैर्यधैर्य वीर्य विद्याभयारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु तथास्तु देशोऽयं निरुपद्रवोऽस्तु तथास्तु सर्वस्य कल्याणमस्तु तथास्तु सर्वे जनाः सुखिनो भवन्तु तथास्तु सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभं भवतु भारतसैनिकानां वैदिकमार्गप्रवर्तकानां च वीर्यवत्तरत्वसिद्धिरस्तु तथास्तु भारतदेशस्थित विदेशस्थित समस्त भारतीयानां सनातन धर्म परायणानां मान प्राण रक्षण सिद्धिरस्तु तथास्तु विष्णु नारायणं कृष्णं माधवं मधुसूदनं हरिं हर हरिं रामं गोविन्दं दधिवामनं विष्णुं नारायणं कृष्णं माधवं मधुसूदनं